హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నిన్న ఎపిసోడ్. ఇక తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు విషయానికి వస్తే శేఖర్ భాషాని హౌస్ మేట్స్ ఏం తరిమేయలేదు. శేఖర్ భాషానే చెప్పుకుంటున్నాడంట కొద్ది రోజుల నుండి, మనకు అది టెలికాస్ట్ చేయలేదు. ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను ఇందాక. అది నేనే కావాలని వెళ్ళిపోతా అని అందరికి చెప్పా కాబట్టి వాళ్ళు నాకు ఓటేశారు. అదిగాక బిగ్ బాస్ కెమెరాలకు కూడా చెప్పాను నేను, నన్ను పంపించండి బిగ్ బాస్. అంతేకాకుండా నాకు కొంచెం ఫుడ్ ఇబ్బంది కూడా అనిపించింది, పొద్దున్నే చక్కెర వచ్చినట్లయితుంది ఆ ఫుడ్ సరిపోక అని కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. మనకంట బాధపడుతుంటాడనమాట ఫేక్ ఇచ్చారని. తను అంటాడనమాట నిఖిల్ పక్కనే ఉండి, అరే మసాజ్ చేయరా బుర్ర వేడెక్కిందంటే నిఖిల్ మణికంఠకి మసాజ్ చేస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. ఏమనంటే కాదురా నన్ను అలా అన్నాడు, బాధ అనిపించిందంటే, అరే నువ్వు నా క్లాన్లో ఉన్నావు కాబట్టి నాకు ఎక్కువ తెలుసు నీ గురించి, నేను అర్థం చేసుకున్నా. కానీ వాళ్ళందరితో నీకు ఎక్కువ ర్యాపో లేదు కదరా, దాని మీద వాళ్ళు అంటారు అంతే, అంత మాత్రం చేత అది తీసుకొని బాధపడడం కరెక్ట్ కాదంటే కరెక్టేరా విషయాన్ని నైనికా దగ్గరికి వెళ్ళి కూడా చెప్తాడు. నైనికా కూడా అంతే అంటుందన్నమాట, మనం నచ్చాలని లేదు కదా, ఎవరు ఒపీనియన్ వాళ్ళది అంటే సరే అంటాడనమాట. ఇక వాళ్ళిద్దరు డిస్కషన్ అట్లుంటే ఇంకా సోనియా వెళ్ళి యష్మి ప్రేరణ దగ్గర మాట్లాడుతుంది. మీరు నాకు అవకాశం ఎక్కువ ఇవ్వలేదు కదా, నేను చీప్ ఎట్లా చెప్తే అట్లా వినాలని డిసైడ్ అయిపోయినా, నేను మధ్యలో చెప్పబోతే కూడా మీరు వినిపించుకోలేదు, మీరే డెసిషన్ తీసుకున్నారని అంటుందన్నమాట. అంటే లేదురా మీకు అవకాశం ఇస్తా అన్నా నువ్వు వెళ్ళలే కదా అంటే ముందే చెప్పిద్ది అనమాట ఒక సందర్భంలో. ఏమనంటే నాకు ఫిజికల్ టాస్క్లు ఇస్తే నేను చెయ్యలేను అన్నట్టు. పోయిన తర్వాత అభయ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది సోనియా. సీతాను ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నా నేను, ఏదో బయాసుడు అని అలా అనేసింది ఏంటి. నాగార్జున సాగర్ కూడా మళ్ళీ నోట్లో నుండి అదే మాట వచ్చింది అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వినుంటారులే అని అభయ్ చెప్తుండు. వాళ్ళిద్దరూ నా టీంలోకి రావాలనుకున్నారంట. ఫస్ట్ నన్ను అడిగింది, నన్ను తీసుకుంటావా మీ టీంలోకి, నేను నిఖిల్ టీంలోకి వెళ్ళను అని విష్ణుప్రియ అడిగిందంట. ఆ తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో రాలేదు. మళ్ళీ సరే అని నేను అన్నాక మళ్ళీ నిఖిల్ టీంలో పోయింది, ఎందుకంటే బయాసుడ్ అని చెప్పింది. దాని తర్వాత వచ్చి నాతో మాట్లాడింది, నీకు అసలు అమ్మాయి గురించి ఏం తెలుసు, నాకు మా ఇద్దరికి 10 ఏళ్ళ పరిచయం ఉంది, 10 సంవత్సరాల నుండి బయట పరిచయం ఇండస్ట్రీలో. అమ్మాయి గురించి మొత్తం నాకు తెలుసు, అమ్మాయి చాలా మంచిది, ఎథిక్స్ ఉన్న మనిషి, అమ్మాయిని ఆటకు చూసిద్ది, మనుషుల్ని మంచిగా చూసిద్ది అని చెప్పా. నువ్వు నీ టీంలోనే ఉంది కదా ఇప్పుడు, చూడు నీకు కూడా అర్థమవుతుంది అని చెప్పా నేను. అయినా నువ్వు బయాసుడని అలాంటి పదాలు ఇంకెప్పుడు వాడకు, నోరు జారితే తీసుకోలేము, అట్లాంటి మాటలు వదలకు. నువ్వు నాగార్జున గారి దగ్గర కూడా ఆలోచించి గంట టైం తీసుకొని మాట్లాడుతున్నావు, హోస్ట్కి కూడా చిరాకు పుట్టేటట్టు. నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే టకటక చెప్పేయి, లేదంటే రిజిస్టర్ కాకపోతే వదిలేసి ఏం మాట్లాడకుండా కామ్గుండు, అమ్మాయి గురించి మాట్లాడకు అని చెప్పిండట ఈయన విష్ణుప్రియకైతే. సారీ అని చెప్పి వెళ్ళిపోయిందంట విష్ణుప్రియ. నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ అని చెప్పిందట. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు అయ్యా నువ్వు సోనియా గురించి అంటే, 10 సంవత్సరాల నుండి మీరిద్దరు బయట తెలిసి వచ్చి నిఖిల్ని పట్టుకొని మీరు బయట అందరు మాట్లాడుకొని వచ్చారు, గ్రూపుగా వచ్చారని మాట్లాడింది కదా, మరి మీరిద్దరి సంగతి ఏంది? అందుకనే నువ్వు సోనియా తోక పట్టుకొని తిరుగుతున్నావు అని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు ఆమె మనుషుల్లాగా అర్థం చేసుకుంటుందట. ఆయన చూడండి నిన్న చీఫ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ మాట చెప్పడం చాలా రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మనుషుల లెక్క చూసే ఆమె అయితే విష్ణుప్రియ నన్ను మాటలని ఎందుకంటే ఆయన డిస్కషన్స్ ఎందుకు చేసిద్ది, నాగార్జున గారు అదే కదా ప్రూవ్ చేసింది, అయినా కూడా అదే మాట అంటున్నావు అంటే అయినా నీ దృష్టిలో అది కావచ్చు, అవతలోళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు కదా. అవతలోళ్ళకి ఆమెకి స్కిల్స్ ఉన్నాయి, కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఇవని చెప్పి అవతలోళ్ళకి ఆమె చాలా మంచిది అని ఎథిక్స్ ఉన్నదని అవన్నీ చెప్పి అవతలోళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, నీ ఒపీనియన్ నీకుంది అని నాకు అనిపించింది అనమాట. ఆమె గురించి అలా తోపు తురుమని చెప్పుకోవచ్చు నువ్వు, కానీ వాళ్ళకి కాదు కదా, ఎవరికి వాళ్ళే తోపు తురుములు అనుకుంటారు అందులోకి పోయిన తర్వాత. ఇంకంతేకాకుండా యష్మి ఇంకొక మాట కూడా అంటది, నువ్వు ఆపర్చునిటీ తీసుకోవాలి కానీ నేను ఆడతా అని చెప్పాలి, కానీ నువ్వు నాకు రెడ్ ఇచ్చావని సోనియా బాధపడుతుంది అనమాట, రెడ్లో ఎందుకు పెట్టినావు అని.
దానికి ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు తీసుకోవాలి కానీ నువ్వు ఆడతా అని చెప్పలేదు కదా అసలు దేనిలో కూడా నేను ఇవ్వడానికి అని చెప్తుందనమాట. అంటే కశ్మి అంటుందన్నమాట, ఎంతసేపటికి నా గేమ్ నా గ్రూపు విన్ అవ్వాలనే చూసాను నేను, కానీ ఎవరు వెళ్తా అంటే వాళ్ళని పంపించా అని చెప్తుందనమాట. అక్కడి నుండి సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీతో యష్మి అంటదనమాట, అరే నేను చికెన్ దొంగతనం చేయమని నేను చెప్పలే కదరా, ఆమె చేసింది. పృథ్వీ అంటున్నాడు అనమాట, నువ్వు కాదు ప్రేరణనో ఎవరో చెప్పారనుకుంటా అని. అంటే అసలు అది దొంగతనం చేయమని ఆమెకెందుకు చెప్తారా, నేను చేయాలనుకుంటే నేనే చేస్తా కదా, ఆమెకెందుకు చెప్తా, పదే పదే చికెన్ దొంగతనం చేయమన్నది అని చెప్తుంది అని అంటుందన్నమాట యష్మి. ఆ తర్వాత సోనియా అభయ్ కబుర్లు ఏంటంటే, వీళ్ళ మనం అరే నువ్వు నా టీంలోకి వస్తావు అనుకున్నా అని అభయ్ అంటే, ఆ పృథ్వీ ఉన్నాడు కదరా, మనం ఒకే గ్రూప్లో ఉంటే ఎట్లా, ఆ గ్రూప్లో మనోళ్ళు ఉండాలి, ఈ గ్రూప్లో మనోళ్ళు ఉండాలంట. అంటే ఇది గ్రూప్ గేమా, గ్రూప్ గేమ్ ఆడేది నువ్వు, మళ్ళీ అందరినీ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, బయట మీరు మాట్లాడుకొని వచ్చారని మాట్లాడుతుంది. అది ఏం ఆడుకుంటూ వాళ్ళని అనడం ఎంతవరకు కరెక్ట్. ఇంకా తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి లగ్జరీ బెడ్రూమ్ వచ్చింది కదా పోయినసారి యష్మి వాళ్ళ టీంకి, ఇప్పుడు నిఖిల్ వాళ్ళ టీంకి వస్తుందన్నమాట. ఇంక అంతేకాకుండా అనౌన్స్మెంట్లో ఏం చెప్తారంటే, రేపు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి చేసుకోండి, అంటే నామినేషన్స్ ఉంటాయి కదా, నేను చెప్తున్నా, తను ఏం చెప్పలేదు కానీ అట్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకసారి చేసుకోండి అన్నట్టు బిగ్ బాస్ చెప్తాడనమాట. అంటే నామినేషన్స్ ఒకే రోజు అయిపోజేయాలని అనుకున్నట్టున్నారు బిగ్ బాస్ వాళ్ళు, అందుకోసమని వాళ్ళకల్లా చెప్పుంటారు. యష్మి అను ప్రేరణ ఇంకా మాట్లాడుకుంటారు, ఏంట్రా సోనియా నన్ను రెడ్లో పెట్టావు అంటుంది. తన గురించి చెప్పాలంటే చాలా ఉందిరా, ఒక్క గేమ్లో కూడా నేను ఆడతా అని ముందుకు రాలేదు అసలు, కానీ నేను సంచాలకుగా చేస్తా, ప్రతి దాంట్లో సంచాలకుగా చేస్తా అంటుంది, ఒక గేమ్లోనన్నా నేను గేమ్ ఆడతా అని చెప్పట్లేదు, మరి నేను చెప్పాలంటే చాలా ఉందిరా అని. ఆ మాట ఏదో ఆమె ముందనొచ్చుగా, వీళ్ళకి ఎవ్వరికి ధైర్యం లేదబ్బా. ఏమంటుంది తెలుసా, నేను సోనియాని నామినేట్ చెయ్యను రా అయినా కూడా అంటుంది. ఏంటమ్మా ఇది. ఇక చీప్స్కి ఏమో అసలు నో ఇమ్యూనిటీ నో రేషన్ అని చెప్పి చీప్స్కి అయితే ఇమ్యూనిటీ ఇస్తున్నారు ప్రతి వారం కూడా. ఇప్పుడు అభయ్ను నిఖిల్ ఉంటారు కదా, అభయ్ నిఖిల్లో ఒకళ్ళు నామినేట్ కావాలి, ఒకళ్ళు సేవ్ కావాలంటే నిఖిల్ సేవ్ అవుతాడనమాట, అభయ్ ఏమో నామినేషన్లోకి వస్తాడు. ఇంకా చూడాలి నా అభయ్ ఓటింగ్ ఇంతవరకు నామినేషన్లోకి రా. అభయ్, నవీన్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్లోకి వచ్చారు, నేను అదేంటో చెప్తా మీకు. ఇంకా లైవ్లో ఏం జరిగిందంటే, ఈ గ్రూప్లో నిఖిల్ టీంని తీసేయకుండా ఉండాల్సింది వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు, మిగతా టీమ్స్ తీసేసినా కూడా అని అంటే, మణికంఠ ఏమంటాడంటే, ఏం కాదు తీసేస్తేనే మంచిది, అందరూ ఎప్పుడు ఒకళ్ళే ఒకే గ్రూప్ లాగా కాకుండా అప్పుడప్పుడు అందరితోని అన్ని గ్రూపులు అలా షిఫ్లింగ్ అవుతుంటేనే బాగుంటుంది అని మణికంఠ చెప్తాడనమాట. ఆ తర్వాత నామినేషన్లోకి వచ్చింది అయితే విష్ణుప్రియ వచ్చింది, యష్మి వచ్చింది, ప్రేరణ, అభయ్, సీత, నైనిక, ఇంకా మన ఆదిత్య ఓంగారు రాలేదు, నబీల్ రాలేదు, నిఖిల్ రాలేదు, సోనియా కూడా తప్పించుకుంది, ఈ వారం పృథ్వీ కూడా వచ్చాడు. ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చారనమాట. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే వీడియో చేసి చెప్తాను. మీరైతే ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సోనియా నామినేషన్లోకి రాలేదనో యష్మిని పంపిద్దామనో చూడొద్దు, ఎందుకంటే సోనియా నామినేషన్లోకి వచ్చినా పంపించడు బిగ్ బాస్, యష్మిని కూడా ఇప్పట్లో పంపించడు. మీరు మాత్రం సీత, నైనిక లాంటి వాళ్ళని సేవ్ చేసుకోండి, మంచి కంటెస్టెంట్స్ వాళ్ళు ఉంటే బాగుంటుంది.